ఓం నమో భగవతే శ్రీరమణాయ. జూన్ 10, 1936. భాషణములు 198. కొందరు స్త్రీలు మరుజన్మలో మనిషి జంతువుగా కూడా పుట్టవచ్చా? మహర్షి: సంభవమే. ఉదాహరణకు జడభరతుడు, యోగి అయిన ఆ రాజు తర్వాత జింకగా పుట్టాడని భాగవతంలో ఉంది. భక్తుడు: జంతు శరీరంలో కూడా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమా? మహర్షి: అసాధ్యం కాదు కానీ చాలా అరుదు. భక్తుడు: గురువు అనుగ్రహం ఎటువంటిది? అది ఎట్లు పనిచేస్తుంది? మహర్షి: గురువే ఆత్మ. భక్తుడు: ఆత్మ సాక్షాత్కారానికి అది ఎట్లు దారితీస్తుంది? మహర్షి: ఈశ్వరో గురురాత్మేతి, అంటే ఈశ్వరుడే గురువు మరియు ఆత్మ. ప్రతి ఒక్కడు ఏదో అసంతుష్టితోనే ఆరంభిస్తాడు. ఈ జగత్తులో తృప్తిపడక తన వాంఛా పూర్తికై దైవాన్ని ప్రార్థిస్తాడు. వానికి మనసు శుద్ధమవుతుంది. అంతా వానికి తన కోరికలు సఫలం కావడం కన్నా ఈశ్వర అన్వేషణ ఎందే ఆసక్తి హెచ్చుతుంది. దైవానుగ్రహం వ్యక్తమవడం మొదలవుతుంది. దైవం వానికి గురు రూపంలో ప్రత్యక్షమవుతాడు. సత్యాన్ని బోధిస్తాడు. బోధతో తన సంసర్గంతో వాని మనస్సును పవిత్రం చేస్తాడు. మనస్సుకి అప్పుడు శక్తి హెచ్చి అంతర్ముఖం కాగలుగుతుంది. ధ్యానం దాన్ని మరింత పునీతం చేస్తుంది. చివరికి అది కొంచెమైనా కదలక సునిశ్చలంగా నిలుస్తుంది. ఆ నిశ్చలతే ఆత్మ. గురువు వెలుపల లోపల కూడా ఉన్నాడు. బయట నుంచి మనస్సుని అతడు లోనికి తిప్పుతాడు. లోనుంచి దానిని ఆత్మాభిముఖంగా లాగి నిశ్చలం చేస్తాడు. అనుగ్రహం అంటే అదే. అంచేతే దైవానికి గురువుకు ఆత్మకు భేదమేమీ లేదు. హరే రమణ.